నిజానికి ఈ మూవీ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీక్లో చూడలేకపోయాను. ఇప్పుడైతే థియేటర్కి వెళ్ళి చూశానమాట. చాలా సింపుల్గా, చాలా స్లోగా, నీట్గా తీసేశారని అయితే చెప్పచ్చు అనమాట మూవీని. కొన్ని ఎలిమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మూవీలో. ఇంతకీ మూవీ ఏంటి అనుకుంటున్నారా? దేవదాస్ చంద్ర, అదేనండి డీసీ. సో ఓవరాల్గా మన లోకేష్ కనకరాజ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పాలి. ఒక డైరెక్టర్ హీరోగా మారితే ఈ రేంజ్ ఉండడం తప్పులేదు అనిపించింది. అలాగే పాయింట్ చిన్నదే అయినా కానీ దాని చుట్టూ తిరిగే ఏవైతే సీన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనిపించింది. నాకైతే మాత్రం కొన్ని సీన్స్ తప్ప, అంటే ఓ 2-3 సీన్స్ తప్ప ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి మూవీస్ చూడాలి అంటే ఎక్కువగా రియలిస్టిక్గా ఉండటం కానీ, లేదు అంటే మనకి ఓవర్ హైప్ కాకుండా సింపుల్గా వెళ్ళిపోతూ మూవీ అలా లెగుస్తుంది అంటారు చూసారా, అలాంటి మూవీస్లో ఇది ఒకటి అని అయితే చెప్పచ్చు. వామిక గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందని అయితే చెప్పాలి. మెయిన్లీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అయితే చెప్పాలి. ఈ సినిమాకి ప్రాణం పోసారని కాదు, ఇంకా జీవితంలో ఆ ప్రాణం పోదేమో అనిపించేలా అయితే ఇచ్చారు మ్యూజిక్. ఎస్పెషల్లీ మన లోకేష్ కనకరాజ్ గారి ఎలివేషన్ సీన్స్ కానీ, వామిక గారి ఎలివేషన్ సీన్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మ్యూజిక్. సో చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. అలాగే మూవీ 1 టైం వాచబుల్, కుదిరితే చూడడానికి ట్రై చేయండి. కాకపోతే ఏ సర్టిఫికేట్ మూవీ అనమాట. సో అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది, ఎక్కువగా బ్లడ్ అది కనబడుతూ ఉంటుంది అనమాట. కానీ మూవీని అయితే ఎంజాయ్ చేస్తాం. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి, అవన్నీ బాగా వర్కౌట్ అవుతుంది. లవ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తారనమాట. సో ఓవరాల్గా అయితే ఇది నా రివ్యూ. చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.